సునాద స్వరము జూలై 11. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 3వ వచనం. మన దేవుడు మనకు గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేసే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మొరపెడతామో అప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మనం గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను మనకు తెలియచేస్తాడు. అందుకే మనం దేని విషయంలో అర్థం చేసుకోవాలన్నా, తెలియాలన్నా దేవుని ఆశ్రయించాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవా, నాకు ఇది తెలియచేయమని అడిగినప్పుడు ఆయన మనకు తప్పక జవాబిస్తాడు. మనం గ్రహించలేని గొప్ప కార్యాలను మనకు ఆయన బయలుపరిచి వివరించే దేవుడు. మరి దానియేలు గ్రంథంలో చదివినప్పుడు దేవుడు దానియేలుకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయనకు ఎన్నో విషయాలు బయలుపరిచాడు. గూఢమైన సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులను వివరించాడు. మరి 10 రెట్లుగా జ్ఞానంతో ఆయన నింపబడ్డాడు. మరి రాబోయే సంగతులు, రాకడ గురించి ఎన్నో విషయాలను, మర్మాలను దేవుడు మరి దానియేలుకు బయలుపరిచాడు. అందుకే దేవుని పైన ఆధారపడి ఆయనకు మొరపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉత్తరం ఇచ్చి గొప్పగా కార్యాలు చేసే దేవుడు. మరి యేసుక్రీస్తు శిష్యులు ఏది అర్థం కాకపోయినా యేసుక్రీస్తుని అడిగారు. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి ఉపమాన రీతిగా ఎందుకు వివరిస్తున్నాడని చెప్పి యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకు ఉపమానాన్ని వివరించాడు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు అర్థం చేయించాడు. అందుకే మనకు దేని విషయంలో అర్థం కాకపోయినా, వాక్యం చదివినప్పుడు అర్థం కాకపోయినా, లేదంటే ఇంకా ఏదైనా చదువులైనా మనకు దేని విషయంలో వివరం తెలుసుకోవాలనుకున్నా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తప్పక ఆయన మనకు దాన్ని తెలియచేస్తాడు. మరి ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు తన భక్తుడైన యోహానుకు దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. రాబోయే సంగతులు, రాకడకు సంబంధించిన గూఢమైన సంగతులను, మర్మాలను, గ్రహింపలేని గొప్ప కార్యాలని వివరించాడు. అందుకనే మనము దేవుని విషయంలో ప్రతి ఒక్కరం ఆయనపైన ఆధారపడి ఆయన అడిగినప్పుడు తప్పగా తెలుసుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేని విషయం తెలుసుకోవాలన్నా దేవుని సన్నిధిలో మొరపెడదాం. ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను ఆయన తెలియచేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప సంగతులు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి. వారు మొరపెట్టుచుండగా ఉత్తరం ఇచ్చి గొప్ప సంగతులను వారికి తెలియచేసి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.